హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చానండి. అదే పచ్చి చింతకాయలతోటి పప్పుచారు అండి. ఇప్పుడు పచ్చి చింతకాయల సీజన్ కాబట్టి దానితోటి పప్పుచారు చేస్తే చాలా బావుంటుంది. దానికోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఈ చిన్న గ్లాస్ తోటి కందిపప్పు, హాఫ్ గ్లాసు పెసరపప్పు 2 కలిపి నానబెట్టానండి. ఉట్టి కందిపప్పు కాకుండా కందిపప్పు, పెసరపప్పు కలిపి నానబెట్టాను. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పులో వాటరు చూడండి 1½ ఇంచ్ మన ఫింగర్స్ తోటి ఇట్లా 1½ ఇంచ్ వేసేసుకొని కొంచెం పసుపు, ఎల్లిపాయ, జీలకర్ర వేసేసి ఉడకబెట్టేసుకుందాం. అలాగే చింతకాయలో కూడా ఎక్కువ వేయద్దండి వాటర్. ఈ చింతకాయ మునిగేదాకా వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. చూడండి ఎల్లిపాయకు పొట్టు తీయాలన్న అవసరం ఏం లేదు. ఇట్లా వేసేయచ్చు. తర్వాత పసుపు, కొంచెం జీలకర్ర వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్లు రానిచ్చేసుకుందాం. చింతకాయను కూడా ఇలా స్టవ్ మీద పెట్టి చింతకాయను ఇట్లా నలిపితే ఇలా ఎరిగిపోద్దండి. ఉడికితే ఆ స్టేజ్ వచ్చేదాకా ఉడికించుకుందాం. చూడండి మన చింతకాయ ఉడికిందా లేదా అనేది ఇట్లా తెలుస్తుంది. ఇట్లా ఉడికితే చూడండి ఇప్పుడు చింతకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బంద్ చేసి స్టవ్ని చల్లారనిద్దాం. మనము ఇందాక ఉడకబెట్టుకున్న చింతకాయ ఉంది కదండి, దాంట్లో నుంచి ఇలా తిప్పుతూ రసాన్ని తీసి ఫిల్టర్ చేసుకుందాం వేరే గిన్నెలోకి. చూడండి మొత్తం ఇట్లా అంటే వచ్చేస్తాయి ఊరికేనే. ఇవన్నీ గింజలే కాబట్టి దీన్ని గట్టిగా అనవసరం లేదు, ఇంకా సరిపోద్ది మనకి పులుపు అనేది సరిపోద్ది. ఇప్పుడు పప్పు రుద్దుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, మెంతుల పొడి ఇప్పుడు పప్పు రుద్దక ముందే వేసుకోవాలండి ఇది. తర్వాత కారం ఉప్పు అనేది ఎప్పుడు కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను హాఫ్ స్పూన్ వేసాను. పులుపుని బట్టి మళ్ళీ వేసుకుందాం. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం పప్పులో మంచిగా కలిసేటట్టు తిప్పుకుందాం. చూడండి పప్పు మనకు కుక్కర్లోనే మెత్తగా అయిపోయింది. సో పప్పు కోసం కాదు, ఇది ఉప్పు కారం ఇందులో మంచిగా కలవాలి కాబట్టి తిప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, ఏదైతే పచ్చి చింతకాయల నుంచి తీసుకున్నామో ఆ పులుసు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కొన్ని వాటర్ వేసేసి పప్పు అంతా పోయేటట్టు చూడండి. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేగినాక ఎండుమిరపకాయలండి ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి. తర్వాత మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ అండి. ఫస్ట్ మెంతి కూర ఉన్న కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత బెండకాయ, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ, 2 వంకాయలు. ఏ కూరగాయలు ఉంటే అవి వేసేసుకోవచ్చు అండి. కూరగాయలు లేకుంటే ఉల్లిగడ్డ ఉన్న టమాటో వేసి కూడా చేసుకోవచ్చు. కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇందాక 1 స్పూనే వేసాం కదండి ఉప్పు. ఈ కూరగాయల మీద ఇంకొక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే కూరగాయలు మెత్తబడతాయి. చూడండి కూరగాయలు అనేవి వేగినాయి కాబట్టి ఇట్లా కొంచెం బాగా వేగద్దండి, కొంచెమే వేగాలి. ఇలా వేగినాక ఇందులో మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న పప్పు చారు కలిపి పెట్టుకున్నాం కదండి, ఇది వేసేయాలి. వేసేసి ఒక 5 to 7 minutes మసలనివ్వాలి. అప్పుడు మన పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇలా పొంగి పోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మన పప్పుచారు అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇది మసులుతో చాలా రుచిగా ఉంటుంది, పచ్చి చింతకాయ కాబట్టి. ఇప్పుడు ఉప్పు, కారం మనం టెస్ట్ చేసుకోవాలి. తర్వాత సెట్ కాదు కారం, నాకు కొంచెం ఉప్పు పడుతుంది, సో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పప్పుచారుని మసలనిద్దాం. చూడండి
మన పప్పుచారు అనేది ఇలా మసులుతుంది. ఇలా మన కూరగాయలన్నీ వేగినాయి కాబట్టి మసులుతున్నప్పుడు ఒక 2 మినిట్స్ మసలిస్తే సరిపోతుంది. మనకు పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. సో, మీరు కూడా ఇలా పచ్చి చింతకాయతో సీజన్‌లోనే పప్పుచారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే మీరు చాలా రుచిగా, టేస్టీని ఎంజాయ్ చేస్తారు. సో, నా వంటలు గనుక మీకు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహాస్ కిచెన్. థ్యాంక్ యూ.